నా కొడుక్కి వేదపాఠాలు చెప్పండి, నేను మంచి వేతనాన్ని ఇస్తాను అన్నాడు. మొదటి నెల ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. పిల్లల ఆరోగ్యం బాగుపడింది. 6 నెలలకు గుణశర్మ 20 మంది విద్యార్థులకు వేద శాస్త్రాలు చెప్తున్నారు. ధన సంపద సరిపడా వచ్చింది. ఇల్లు బాగా మరమ్మతు చేశారు. సంవత్సరానికి గుణశర్మ గొప్ప గౌరవాన్ని, తాను ఉన్నతమైనటువంటి గురువుగా పేరును పొందాడు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అతని వద్దకు వస్తున్నారు. అతను మాస శివరాత్రి వ్రతమహిమ గురించి అందరికీ చెప్తున్నారు. ప్రతి నెల అతను వ్రతాన్ని చేస్తూనే ఉన్నాడు. గుణశర్మ జీవితంలో వచ్చిన మార్పును చూసి ఊళ్ళోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తన వద్దకు వచ్చి, మీ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చింది అనగా, మాస శివరాత్రి వ్రతం వల్లే ఇదంతా జరిగిందే. నా ప్రియమైన బంధువులారా, ప్రజలారా, నేను ఏ పుణ్యాన్ని చేయలేదు, ఏ గొప్ప తపస్సు చేయలేదు, ఏ ఖరీదైన యజ్ఞాన్ని చేయలేదు. ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు పగలంతా ఉపవాసం, రాత్రంతా మెలకువ, ఒక్క బిల్వపత్ర సమర్పణ, నిరంతరం మంత్రజపం, కాసిన నీళ్లు. ఇంతే. భగవాన్ శివుడు భావాన్ని చూస్తాడు, ఖర్చును కాదు అని అంతా వివరంగా చెప్పాడు. మరి మేం కూడా చెయ్యొచ్చా అని అనగా, మీరందరూ ధనవంతులైనా పేదవాళ్ళైనా యువకులైనా వృద్ధులైనా అందరూ చేయండి అని చెప్పాడు. ఇక అందరిలోనూ మార్పు వచ్చింది. వ్రతాన్ని చేశారు. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు. అనేక సంవత్సరాలు గడిచాయి. గుణశర్మ ఇప్పుడు వృద్ధులయ్యాడు. అతని జీవితం పూర్తి సఫలమైంది. అతని కుటుంబం సుఖంగా ఉంది. వేల మంది విద్యార్థులకు అతను గురువుగా మారాడు. ఒకరోజు గుణశర్మ తన శిష్యులందరినీ పిలిపించి చివరగా ఓ ఉపదేశం ఇచ్చాడు. ప్రియమైన శిష్యులారా, నా ఆయుష్ ముగుస్తుంది. నాకు తెలుసు. నేను వెళ్లే ముందు మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నారు అని ఎలా చెప్పాడు. భక్తి అనేది సంపదలో ఉండదు. నిరంతరం ఆయన స్మరించడం ముఖ్యం. సరళత్వం ఓ గొప్పతనం. గొప్ప గొప్ప విధానాలు అవసరం లేదు. శ్రద్ధగా చేసే ఏ పూజ అయినా చాలు. కుటుంబంతో కలిసి చేయండి. మీకు తెలిసినదే ఇతరులకు చెప్పండి. భగవంతుణ్ణి మర్చిపోవద్దు అని చెప్పి ఆఖరిగా తాను తన దేహాన్ని విడిచిపెట్టి, మాస శివరాత్రి వ్రతం యొక్క మహిమ కారణంగాను, అలాగే భగవాన్ శివుని యొక్క ఆశీస్సుల కారణంగా తను మరణానంతరం ఉన్నతమైనటువంటి కైలాస లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా